మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. కట్ట సార్ మాది. నా పేరు, మా బాబు పేరు వాళ్ళ పేరు వరలక్ష్మి. అలా మేము వచ్చి 3 రోజులు అయింది సార్. ఇక్కడ ట్రీట్మెంట్ ఒకసారి బాగుంది అంటాడు, ఒకసారి సీరియస్ అంటున్నాడు. హార్ట్ బాగలేదనే బాబుకు మనోడు అవుతాడు సార్. అదే సార్ 4 రోజులే సార్. కంటే ఉమ్మునీరు తాగినాడని గుండెకు నెమ్ము ఎక్కింది అని చెప్పినాడు సార్. అందుకల్లా ఏరే హాస్పిటల్ తీసుకొచ్చినామా, ఆ నుండి మళ్ళీ షిఫ్ట్ చేసినారు. 3 రోజుల నుండి ఈయనే ట్రీట్మెంట్ జరుగుతుంది. మీరు ఎక్కడ పోయినా ఏం కాదన్నాడు, ఇదే హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరిగేది అన్నాడు. లేకపోతే ఏం లే అన్నాడు సార్. మొత్తం 50,000 దాటింది సార్ డబ్బులు. నిన్న 2 రోజులకి నిన్నటికే సార్, ఉదిరికి 3వ రోజు అంటే పోతాం, మేము వెళ్ళిపోతాం సార్ అంటే ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది లేమ్మా, ఎందుకు పోతారని అంటున్నాడు. రాత్రి నైట్ చూపించినా, నేను పొద్దునాటి అడుగుతానా చూపి అని. సరేలే పోదులేరు అంటున్నాడు. మాకు లోపలికి పంపిలే. మేము ఇప్పుడు పంపించే బయటకు పోవాలని ఉన్నాం సార్. బాగుంది అన్నాడు, మళ్ళీ సీరియస్ అంటున్నాడు అంట సార్. మళ్ళీ రాత్రి చూసినాం, ఇప్పటికైతే చూలే సార్. అదే అంత నార్మల్ ఉంది అన్నాడా, మళ్ళీ అదే ప్రకారం కొట్టుకుంటుంది అన్నాడు. ఈరోజు వారాహి హాస్పిటల్ నందు పొద్దుటూరులో ఒక బాబుకు వైద్యం వికటించి మరణించినాడని తెలిసి మేము ప్రజా సంఘాలము, హ్యూమన్ రైట్స్ వాళ్ళము అందరం వచ్చి హాస్పిటల్కి విజిట్కి వచ్చినాము. అయితే మేమంతా రాగానే ఆ మరణించిన బాబు తండ్రితో ఏం మాట్లాడుకున్నాడో డాక్టరు వెనక వైపు నుండి బిడ్డను ఒక కవర్లో ప్యాక్ చేసుకొని పంపించేసినారు. అదేవిధంగా ఇక్కడ ఇంకా కొంతమంది ట్రీట్మెంట్ కొరకు అడ్మిషన్లు ఉన్నారు చిన్నపిల్లలు. వాళ్ళల్లో ఒకరు ఈమె భోగాలగట్ట నుండి ఈమె మనవుని తీసుకొని ఇక్కడ అడ్మిట్ చేయించింది. ఈమె ఎస్టీ కులానికి సంబంధించిన ఆమె. 2 రోజులైందంట. బాబును ఒకసారి చూపించినాడంట. 50,000 రూపాయలు డబ్బులు వసూలు చేసినాడు. మేము ఎక్కడికైనా తీసుకుపోతాను, బాగా లేకుండా చెప్పండి అని చెప్తే బాగా అవుతుంది అంటాడంట 1 నిమిషం. మళ్ళీ తర్వాత బాగా కాదంటాడంట. బయటకన్నా పంపండి అంటే పంపడం లేదంట. అంటే వీళ్ళ స్కామ్ ఏమంటే ఇట్లే 2-3 రోజులు ఉండి తర్వాత వీళ్ళకి డబ్బు కావాలా. బిడ్డ సేఫ్ సైడ్ ఎక్కడికైనా తీసుకుపోయి బాగా అయ్యేది వీళ్ళకి అవసరం లేదు. ఇక్కడ 3 రోజులు 4 రోజులు పెట్టుకుంటే వీళ్ళకి డబ్బు అవసరం కాబట్టి ఆ డబ్బు వసూలు చేసుకుంటారు. 2 లక్షలు 3 లక్షలు వసూలు చేసుకున్న తర్వాత ఇంకా తీర్మానంగా ప్రాణం మీదకి వచ్చినప్పుడు తీసుకొని పోండి అంటారు. తీసుకొని పోండి అంటే వీళ్ళు మార్గం మధ్యలో బిడ్డ బాగా అవుతుందో బాగా కాదో దైవ నిర్ణయంతో వీళ్ళు వెళ్ళిపోవాలా. అయ్యా మీకు చేతనైతే వైద్యం చేస్తామని చేయాలా, లేదా మీ కాడ రిక్రూట్మెంట్ ఇవన్నీ లేనప్పుడు పంపించేసేయండి. కర్నూలుకు ఎక్కడికోసారి వెళ్ళిపోతారు. మీ డబ్బు కోసము 3 రోజులు 4 రోజులు ఉంచుకొని లక్షల ఫీజులు వసూలు చేసుకొని ఇలా ప్రజలను దండుకుంటా మోసాలు చేస్తా చిన్నపిల్లలను చంపడము. దీనికంటే కారణం ప్రభుత్వ ఆసుపత్రులు సరిగ్గా లేకపోవడం, ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు దందుకోవడం. ఇది సమాజాన్ని బాగుపరిచేదానికి మళ్ళీ ఎవరు వస్తారో ఏమో తెలీదు. ప్రజా సంఘాల వాళ్ళు వచ్చి ఏమైనా ధర్నాలు చేస్తే కేసులు పెడతారు. ఎట్లా న్యాయం జరుగుతుంది బాధితులకు? దయచేసి ఉన్నతమైన అధికారులు ఈ హాస్పిటల్ పైన విచారణ జరపాలని. వారాహి ఆసుపత్రి ఇది పోసిన టెక్స్టైల్ కాంపౌండ్లో ఉంది. అలాగే ఈ డాక్టర్ పైన కానీ విచారణ చేసి ఈరోజు జరిగిన దానికి ఒకవేళ అతను డాక్టర్ గారు కన్విన్స్ చేసి ఆ బాడీని ఎత్తి పంపించవచ్చు శిశువును, అయినా మిగతా వాళ్ళకి జరుగుతుంది గమ్మునంటే అధికారులు ఖచ్చితంగా విచారణ జరపాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ మాదిగా నా పేరు. చేస్తాం, డిఎంహెచ్ఓ గారిని కలుస్తాం ఈ హాస్పిటల్ పైన. ఇక్కడ నైట్ సీరియస్ ఉందని ఇప్పటిదాకా గొడవ చేసి కర్నూలు తీసుకెళ్లారు సార్. చాలా సీరియస్ ఉందని ఏడ్చారు. ఈ ప్రూఫ్స్ తో ఎవిడెన్స్ తో వీళ్ళు కట్టిన బిల్లులతో సహా తీసుకొచ్చారు. ప్రతి ఒక్క బాధితులు ఇదే చెప్తున్నారు. 5 రోజులు పెట్టుకున్నారు. తెచ్చిన అసలు పేరెంట్ కూడా తెలియదు. వాళ్ళ పక్కన వేరే హాస్పిటల్లో డెలివరీ అయ్యారు.
ఆమె అన్కాన్షియస్ లో ఉంది, ఇంకా తల్లి వాళ్ళకి తెలియకుండానే డాక్టర్ ఇన్ కేసు ఆ బిడ్డకి ఏదైనా సీరియస్ గా ఉందంటే చెప్పేస్తారు కదా, ఈ బిడ్డకి ఉంది తీసుకెళ్ళండి అంటే వాళ్ళ రిలేషన్స్ పక్కన హాస్పిటల్, అక్కడికి వెళ్ళకుండా మేము ఇక్కడికి ఎందుకు వస్తాం? ఈ హాస్పిటల్ స్టాఫ్ వెళ్ళి తీసుకొచ్చుకున్నారంట బిడ్డని, తీసుకొచ్చేసి ఇక్కడ అడ్మిట్ చేశారంట. ఎవరు చెప్పారు మీకంటే సీరియస్ గా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉందని చెప్పారంట. 5 రోజులు ఇక్కడ పెట్టుకొని 1,80,000 వాళ్ళ దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి కట్టించుకొని నైట్ ఇక్కడ ఈ విషయం జరుగుతానే ఇమ్మీడియట్ గా మొత్తం ఒక్కొక్కరిని సీరియస్ గా ఉంది అని చెప్పేసి కర్నూలు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మా కళ్ళ ముందర ఒక బిడ్డని షిఫ్ట్ చేశారు, నైట్ నుంచి ఇప్పటికి 4-3 బిడ్డల్ని షిఫ్ట్ చేశారు. అంటే డైలీ అలా అవ్వాలి కదా, డైలీ అయ్యేది. ఈ బిడ్డ చనిపోయాడు, ఇది ఇష్యూ జరగబోతుందని వెంటనే నిర్ణయం తీసుకుంటున్నాడు ఆయన. ఈ రోజు వరకు హ్యూమన్ రైట్స్ మార్నింగ్ 8 o'clock ఇక్కడికి వచ్చాను, ఇప్పటి వరకు నన్ను ఏదేదో ఆయన వర్షంలో చెప్తున్నాడు. తల్లి ఒక్కటే ఏడుస్తుంది, నా తల్లికి డాక్టర్ రమ్మనండి నేను మాట్లాడతాను. ఏమనంటే ప్యాకేజ్ అడుగుతున్నారు, ప్యాకేజ్ అడగడానికి ఇది బిజినెస్ కాదు, బిడ్డల ప్రాణాలతో చదివాడు. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఇట్లాంటి ప్రభుత్వ హాస్పిటల్ బాగాలేకనే ఇక్కడ వస్తున్నారు. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.